వెళ్తాం. దాంతోపాటు ఎవరైతే ఈ టైఅప్ చేసుకున్నటువంటి యూనివర్సిటీలు ఉన్నాయో ఈ 3 యూనివర్సిటీలని ప్రశ్నించడం, అలాగే నిలబెట్టడం, ఈ ఎన్ఐఐటి ఏదైతే ఉన్నదో దాని మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అలర్ట్ చేస్తూ ఆ స్పందన కోసం ఎదురు చూద్దాం. యశస్వియా, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. రైట్ శ్రీయ, ఏదైతే మనం ఎన్ఐఏటికి సంబంధించి ఏదైతే ఇష్యూ చూస్తే కనుక మనం ఇది ఒక దారుణమనే చెప్పుకోవాలి. విద్యార్థుల జీవితాలతో పెద్ద ఎత్తున ఒక ఏమంటారు ఒక దారుణానికి అయితే తెగబడ్డారని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ ఎన్ఐఏటి ఏదైతే ఉందో నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఇది వచ్చేసి శ్రీ చైతన్య డీమ్ టు బి యూనివర్సిటీ, అలాగే మల్లారెడ్డి, అరోరా ఈ యూనివర్సిటీలు ఏవైతున్నాయో ఈ 3 యూనివర్సిటీలతో టైఅప్ అయిపోయి అకామిడేషన్ కల్పించడం కోసం ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతుందో పనిచేస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక మనం ఈ యూనివర్సిటీల పేరుకు సంబంధించి ఈ యూనివర్సిటీలతో టైఅప్ అయిపోయి ఎన్ఐటి ఏదైతే అకామిడేషన్ కల్పిస్తుందో ఈ అకామిడేషన్లో తీవ్ర స్థాయిలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. అయితే జనరల్గా మనకు హాస్టల్ వసతికి సంబంధించి అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే ఒక 900 మందికి మాత్రమే అక్కడ పరిమితి ఉంటే ఏకంగా అక్కడ 1400 మందికి కూడా అకామిడేషన్ కల్పించి 2 షేరింగ్లో ఉండాల్సిన అంటే ఒక రూములో ఇద్దరు ఉండాల్సిన దగ్గర ఏకంగా 4గురిని 5గురిని పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఏదైతే అరోరా, శ్రీ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ, అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీలు ఇవైతే ఈ యూనివర్సిటీలు కూడా ఇక్కడ జవాబు చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైతే ఎన్ఐఏటి ఈ నెక్స్ట్ వేవ్కి సంబంధించి ఈ ఎన్ఐఏటి ఏదైతే ఉందో ఈ విద్యార్థులకు అకామిడేషన్ కల్పించడంలో ఒక పాత్ర వహిస్తూ ఉంటే దీన్ని ఏదైతే టైఅప్ అయినటువంటి యూనివర్సిటీలు ఏమవుతున్నాయో ఆ యూనివర్సిటీలు అనేది ఖచ్చితంగా ఇన్సైట్ తీసుకొని ఏం జరుగుతుంది, విద్యార్థుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, విద్యార్థులకు ఎలాంటి వసతులు ఏర్పాటు అవుతున్నాయి అవన్నీ చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈ యూనివర్సిటీలు మాత్రం ఖచ్చితంగా నిమ్మకు నీరెట్టినట్టుగా వివరిస్తున్నట్టు పరిస్థితి మనకు అలా గట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఏదైతే ఎన్ఐఐటి అజీజ్ నగర్, రంగారెడ్డి జిల్లా అజీజ్ నగర్ ఉన్నటువంటి ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో అక్కడ ఆ ఏరియాకి వెళ్ళిపడి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టినట్టు పరిస్థితి. అంటే ఈ మొత్తం చూస్తుంటే కనుక అంటే ఈ కార్పొరేట్ సంబంధించిన కాలేజెస్ ఏవైతున్నాయో, యూనివర్సిటీలు ఏవైతున్నాయో విద్యార్థులను అధిక ఫీజులు వసూలు చేసి వాళ్ళ జీవితాల్ని చదువు అనేది కొసంత మాత్రమే అంటే ఒక 100%లో ఎక్కడో ఒక 20-30% మీద చదువు తప్పితే మిగతా వ్యాపారం ఉందనే విషయాన్ని మళ్ళొక్కసారి ఈ ఎన్ఐఐటి ఏదైతే రుజువు చేస్తామని మనం చెప్పుకోవచ్చు. ఈ 3 యూనివర్సిటీలు పేరుమోస్ట్ యూనివర్సిటీలు ఏదైతే శ్రీ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ, అలాగే అరోరా, అలాగే మల్లారెడ్డి యూనివర్సిటీలు ఏవైతున్నాయి ఈ 3 యూనివర్సిటీలను కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరు మోసినటువంటి యూనివర్సిటీలే. ఇలాంటి కాలేజీలలో విద్యార్థులు చదవాలని ఎవరైనా ఆసక్తి చూపించడం తప్పు లేదు. బట్ కాకపోతే వాళ్ళకి సంబంధించి ఆ విద్యార్థులకు సంబంధించి వసతులు ఎలా ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళ వసతుల పరిస్థితి ఏంటి, ఈ మాత్రం చూసుకునే పరిస్థితి లేదా వాళ్ళ అంటే ఒక అకామిడేషన్ మీ దగ్గర మీ కాలేజీలో ఇవ్వలేదు, మరి అలా ఏదైతే మీరు టైఅప్ చేసుకున్నారో ఎన్ఐఐటి ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదా? అంటే అకామిడేషన్ అప్పచెప్పమని చెప్పేసి దాన్ని వదిలేసి మీ పనులు మీరు చూసుకుంటూ ఉంటే ఈరోజు ఎవరు బాధపడాలి? మీకు వేలకు లక్షల ఫీజులు కడుతూ ఇప్పుడు ఈరోజు ఇక్కుట్లో అంటే కనీసం ఒక చిన్న రూమ్లో 1-2 ఉండాల్సిన రూమ్లో ఏకంగా 4, 5, 6 మందితో ఉన్నటువంటి షెల్టర్ ఏదైతే మీరు అకామిడేషన్ కల్పిస్తున్నారో అది ఎంతవరకు సమంజసం? అలాంటి అకామిడేషన్ తీసుకున్న విద్యార్థులు చదువులు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇది అంటే ఈ అంశాలకు సంబంధించి మీరు ఏమన్నా ఏమన్నా ఆలోచించారంటూ కూడా తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. ఇది ఏదైతే ఎన్ఐఐటి ఉందో దానికి సంబంధించి ఈ యూనివర్సిటీలు ఎన్ఐఐటి 2 కలిసి కూడా ఈ అంశాన్ని ఖచ్చితంగా కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉంది. లేకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున దీనిపై ధర్నాలు కూడా చేపడతామన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు అయితే తీవ్ర స్థాయిలో ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎన్నో ఆశలతో మా పిల్లల్ని మేము యూనివర్సిటీలో చదివించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము, లక్షల ఫీజులు పోస్తున్నాము, ఇలాంటి చేసి కూడా మేము ఇన్ని ఇబ్బందులు పడాలా? పొద్దుగాల ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి కూడా మేము వెయిట్ చేస్తున్నాం, కనీసం సిబ్బంది మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏంటని అడిగితే తీవ్రస్థాయిలో మా పైన జులుం ప్రదర్శించేటువంటి పరిస్థితి ఏర్పడదు అంటూ కూడా తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీయా, శ్రీకాంత్, థ్యాంక్ యూ.
ఎస్, మీకు సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెట్టాం. అక్కడ జరుగుతున్నటువంటి యథార్థాలను కూడా ఇప్పటి వరకు మనం చిత్రీకరించి ప్లే చేయటం జరిగింది. మరిన్ని దృశ్యాలను కూడా చూపిస్తాం. తల్లిదండ్రులు ఒక వేదనతో అక్కడ గంటల తరబడి అక్కడున్నటువంటి ఎంప్లాయీస్ని అడిగినా వాళ్ళకి సరైన సమాచారం స్పష్టత లేనటువంటి దశలో ఎవరైనా సరే అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులు మనకి ఫోన్ చేసి మనల్ని సంప్రదించవచ్చు. వాళ్ళకి మనం తోడుగా కొంత న్యాయం జరిగే ప్రయత్నం కూడా చేయొచ్చు.